श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवी నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/6/2024 మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి ఫలితాలు అంటే రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ పక్షము. త్రయోదశి రాత్రి 10 గంటల వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం రాత్రి 10:33 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అలాగే అమృత ఘడియలు సాయంకాలం 6:05 నుంచి 7:35 వరకు. అలాగే దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:13 వరకు. తిరిగి రాత్రి 11:08 నుంచి 11:52 వరకు. వర్జము ఉదయం 9:05 నుంచి 10:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:44 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, అంకెలను, అలాగే పంచాంగటువంటి వర్జము, దుర్ముహూర్తాన్ని రెండింటిని కూడా సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యదక్షత, వ్యవహార లాభం, కోర్టు విషయాల్లో అనుకూలత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో కలహాల నుంచి విముక్తులవ్వడం, శుభవార్తలు వినడం, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం, తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆరోగ్యాలన్నీ కూడా బలంగా ఉంటాయి. వారి ఆశీస్సుల వల్ల మీరు కూడా బలంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కానీ, లేదా లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం కానీ, ఈ కోర్టులలో ఉన్నటువంటి అంటే కోర్టుకి ఎవ్రీ మంత్ రెంట్ కట్టడము, ఇవన్నీ కూడా ఆస్తులన్నీ అటాచ్మెంట్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇవాళ మీకు విడుదలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. మంచి వాహనాలు కానీ లేదా ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, రైతన్నలకి అనుకూలమైన శుభస్థితి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, మత్స్యకారులకి, మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లు వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం పొందుకుని అదృష్టయోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కూడా సానుకూలంగా కనబడుతున్నాయి. కాకపోతే ఉదయం పూట కాస్త తొందరపాటుతనం, హడావుడి కంట్రోల్ చేసుకోండి. పనికిరానటువంటి విషయాల గురించి ఆవేశపడి ఆలోచనలో తొందరపాటుతనం ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పొద్దున్నే లేవడం చిరునవ్వుతో లేవండి. కోపంగా లేవకండి. లేవగానే అనవసరంగా మాట్లాడకండి. ప్రశాంతంగా నవ్వుతూ మీ పనులు మీరు చేసుకుంటే ఈరోజు మొత్తం శుభకరంగా ఉంటుంది. ఎందుకంటే 10 గంటల వరకు మీకు కాస్త బాగాలేదు. 10 తర్వాతనే మంచి సమయం ప్రారంభమవుతుంది. కాబట్టి కాస్త ఎమ్మరుపాటుగా ఉండండి. అలాగే 10 తర్వాత వృత్తిలో, ఉద్యోగంలో లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్లకి, రైతన్నలకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం ఈ రోజంతా మీకు శుభకర, ఆనందకరంగా ఉండబోతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, వస్తులాభము, అలాగే మిత్రుల వల్ల శుభయోగము, మిత్రుల వల్ల ఉద్యోగ లాభం, రుణ విమోచనం, రోగనాశనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, అలాగే సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి ఉన్నత స్థాయి వ్యక్తిత్వాన్ని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. విందు వినోదాదుల్లో పాల్పంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. ప్రధాన నివృత్తి బాగా కనబడుతోంది. చాలా మంచి అనుకూలమైనటువంటి శుభయోగాల పరంపర. అలాగే విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకోవచ్చును. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి లాభాలు తప్పకుండా అనుకున్నటువంటి సాధించే అవకాశం. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం. విద్యలో రాణింపు బాగా ఉంటుంది. విదేశాలకు కూడా సుస్థిర స్థానం ఉంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు ప్రతి విషయంలో కూడా మీకు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాలు ఉన్నవారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశం. అక్కడ తాత్కాలిక ఉద్యోగం ఉన్నవారికి పర్మనెంట్ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా వృత్తిలోనూ, ఉద్యోగంలోనూ, విద్యలోనూ రాణింపు బాగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. ఇక కుటుంబ సౌఖ్యం బాగా ఉంది. సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం, సోదర మైత్రి, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం. విదేశాల ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో కానీ లేదా విద్యాస విషయంలో కానీ విదేశీయాల ప్రయాణం, లేదా పిల్లల విషయంలో గొప్ప శుభవార్తలు వినడం, కృత్రిమ, సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి వ్యాపారపరంగాను లాభాలు పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కలిసి వచ్చే అవకాశం. రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనేకమైనటువంటి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ తప్పకుండా మంచి లాభాలు ఉన్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో, విద్యలో, విదేశాల్లో కూడా రాణ్యం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఇదంతా శుభకర, యోగదాయకంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభదాయకమైన స్థితి. పోగొట్టుకోబోతున్నటువంటి వస్తువులు కానీ, ఉద్యోగం కానీ, వ్యక్తుల్ని కానీ, బంధాన్ని కానీ తిరిగి పొందగలిగేటువంటి అదృష్టవంతమైన రోజు. చాలా మంచి సానుకూలత ఉంది. ధనము, ఆరోగ్యము, ఆనందము, మిత్రలాభము,
వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, శుభవార్తా శ్రవణము, సంతాన యోగము, వైవాహిక ఆనందము, ప్రేయసిపీడం సఖ్యత బాగా ఉండడం, అన్యోన్య దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కూడా పొందవచ్చును, కుటుంబ సభ్యులతో అనుకూలత, కుటుంబ సభ్యుల సహకారం వల్ల విదేశీయానం, తప్పక ఉన్నత స్థాయి విదేశాల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కళాకాల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఆర్థిక ఆరోగ్య ఆనంద యోగాల పరంపర, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం డోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి మంచి పంట లాభం, లేదా పంటకు కావాల్సిన ఏర్పాటు చురుగ్గా సాగడం, పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోరు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనంద శుభయోగాల పరంపర, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, లేదా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, లేదా అనుకూల బదిలీలు పొందుకునే అవకాశం, తప్పక గృహయోగం ఉంది, స్థల లాభాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అనుకూలత ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువుల వారికి శుభయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. కాస్త 11 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు కూడా తప్పదు. 11 వరకు మీకు చంద్రుడు ఏమాత్రం అనుకూలంగా లేడు. ప్రమాదము, విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టము, పూచికత్తుగా సంతకాలు చేయకండి. అంటే 11 తర్వాత పెట్టొచ్చు అని అడగండి. సరే, 11 లోపల పెడితే దురదృష్టం వెంటాడుతుంది, 11 తర్వాత అయితే దురదృష్టం దూరంగా వెళ్ళిపోతుంది. అంటే మీరు సంతకాలు పెట్టినా వాడు 1-2 నెలలు కట్టకపోయినా మీకు ప్రమాదంలో పడతారు. కాబట్టి పూచికత్తుగా సంతకాలు అనేవి మీరు మంచిగున్నప్పుడు పెట్టకూడదు, మంచి లేనప్పుడు పెట్టకూడదు, అసలు ఎక్కడ సంతకాలు పెట్టకూడదు. దానివల్ల మీకు ప్రమాదం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా 11 వరకు జంతు మూలకం ఇబ్బంది, ఘర్షణ వాతావరణం, ఆర్థిక నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, కాస్త మానసికమైనటువంటి ఉద్వేగం, తొందరపాటుతనం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. 11 తర్వాత అదృష్టము, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, రోగనాశనం, రుణ విమోచనం, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలంగా స్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు 11 లోపల మీటింగులు పెట్టకండి. 11 లోపల చేసేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. 11 తర్వాత సునాయాసంగా మీరు చెప్పినట్టల్లా అది కంటిన్యూ అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు 11 తర్వాత ఉన్నాయి. 11 లోపల మీరు భగవద్గీత పారాయణ చేయడం, అలాగే దుర్గమ్మ వారి అష్టోత్తరం చదువుకోవడం, సౌందర్యలహరి పారాయణం, ఎవరికైనా ఉదకుంభదానం, నీళ్లతో ఉన్నటువంటి చెంబుని దానంగా ఇవ్వండి, మంచి కలుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, అలాగే రైతన్నలు, పూలు, పళ్ళు పండించే వారికి లాభమే. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ కూడా మధ్యాహ్నం తదుపరి లాభం. అంటే జరిగేదే 3 వరకు. సో 12 తర్వాత మీరు అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తే కొంత అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు 11 లోపల తప్పకుండా భగవంతు అనుగ్రహం పొందుకోండి, మీకు శుభకరంగా ఉంటుంది. వీరికి 9, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి రాజయోగం, ధనయోగం, ఐశ్వర్యం, శుభవార్తా శ్రవణం, బంధులాభం, మిత్రసౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్ళే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం,
సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకి అభివృద్ధి పొందుకోవచ్చు. చిత్ర నిర్మాణం ప్రారంభం కానీ విడుదలైనటువంటి సినిమా మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. కళాకారుల క్రీడకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, విద్యార్థికి అనుకూలత, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాలు కూడా స్థిరమైన విద్యా ఉద్యోగ వృత్తి లాభాలు పొందుకోవచ్చు. ఉన్నతమైనటువంటి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. అనుకున్న చోట ఆర్థిక ఆనంద లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకున్నటువంటి కార్యసాధన, ప్రశాంతమైన జీవనం, విందు వినోదాదులు పాలు పంచుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, ధనవృద్ధి పొందుకోవడం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీకు ఆర్థిక ఆనంద ఆరోగ్య విశేష లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణుల లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. గొప్ప స్నేహము, ఆనంద యోగము, ధనకనక వస్తువాహన ప్రాప్తి, శుభవార్త, సంతాన వార్త కానీ, నూతన గృహ సంబంధ వార్త కానీ, లేదా మీ పొలం మీకు చేతికి అందడం కానీ, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం కానీ, లేదా కృత్రిమ సంతాన శుభవార్త వినడం కానీ జరుగుతుంది. వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కుటుంబ వృద్ధి, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలత. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్ పరీక్షలు రాశారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ, లేదా ఈరోజు పరీక్షలు ఉన్నా కానీ మంచి ప్రావీణ్యత, పరిపూర్ణ రిజల్ట్ పొందుకునే అవకాశం కనబడుతుంది. తప్పకుండా మీరు సాధిస్తారు. వృత్తి ఉద్యోగంలో లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారాల అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్టయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, ఈవెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాలకు కూడా స్థిర నివాసం, వృత్తి ఉద్యోగాదుల లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో ఆనందకరమైనటువంటి కలయిక మీకు శుభాన్ని కలిగించబోతోంది. ఇదంతా మీకు ధనధాన్య వృద్ధి, కార్యలాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రయాణ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి ప్రశాంతమైనటువంటి వాతావరణం, పుత్రికా సంతాన ప్రాప్తి. అంటే ఇవాళ డెలివరీ అవుతున్న వాళ్ళకి జంట పిల్లలు, అంటే కవల పిల్లలు జన్మించే అవకాశం కనపడుతుంది. కళాకారుల క్రీడకు అభివృద్ధి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం బాగా ఉంది, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది, పెట్రోలియం, బేకరీ, వినోద పదార్థాలకి శుభయోగాలు ఉన్నాయి, చేనేత వస్త్ర దర్జీ కలిసి వస్తుంది, కళాకారుల క్రీడాకులకు మంచి లాభాలు ఉన్నాయి, తీర్థయాత్ర సేవన ఉంటుంది, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభాలు ఉన్నాయి, నూతన వాహన యోగం ఉంది, స్థల యోగం ఉంది, గృహయోగం ఉంది, వివాహాసం చర్చల్లో సఫలత ఉంది, సత్సంతాన ప్రాప్తి ఉంటుంది, కుటుంబ గౌరవంలో అనుకూలత కనబడుతోంది, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చిన అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చును, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వస్తులాభం, వివాహ యోగం,
సంతాన యోగం, అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి వ్యక్తులతో పరిచయం, ముఖ్యంగా ఆనందకరమైనటువంటి ధన, వస్తు, వాహన, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, వివాదాలన్నీ తుడిచిపెట్టుకుపోవడం, మంచి నిర్ణయాల వల్ల లాభం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వ్యక్తిగత రుణపీడా పరిహారం, అనుకూలమైన దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి, సినిమా రంగంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొమ్మిది వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ అభివృద్ధి, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ముఖ్యంగా వ్యక్తులతో వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసీకరణ అభివృద్ధి, రైతులకి పంటల సానుకూలత, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఇలా అన్ని రంగాల్లోనూ అనుకూలతల్ని, ఆనందాన్ని, వ్యాపార లాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు, చాలా మంచి వ్యవహార తీరు ఉంటుంది. ఎక్కడైనా మీకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం, లాభము, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తువ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులకి అనుకూలంగా ఉంటుంది, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, అలాగే మినపగుళ్ళు, చింతపండు వ్యాపారంలో లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తువ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అనుకూలత, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగాలు, ముఖ్యమైన వస్తువుల్ని, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, విదేశాలు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశాలు, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అదృష్టం. ఈరోజంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి చాలా మంచి శకునాలు కనపడుతున్నాయి. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం, విద్యార్థుల లాభం, ఉద్యోగంలో అనుకూలత. ఇక్కడ మీకు బుధగురు, రవి, శుక్రులు ప్రతిస్థానం ఉన్నప్పటికీ కూడా అక్కడ శుక్రుడు, బుధుని వల్లనే మీకు అత్యంత అనుకూలమైన యోగాలు దొరుకుతున్నాయి. స్త్రీ మూలక ధనప్రాప్తి, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, అలాగే ఈ వస్త్ర పరిశ్రమల లాభాలు, ఈ ఇల్లు కట్టేటువంటి వ్యక్తులు కానీ, ఇల్లు కొనాలనుకునే వాళ్ళు కానీ తప్పకుండా మంచి శుభమైన వాతావరణం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్త వినడం, శుభకార్యాచరణ, వివాహ యోగం, సంతాన వార్తలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారాల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలత, రైతులకి పంట సానుకూలత, లేదంటే పంట కావాల్సిన ఏర్పాటు చురుగ్గా సాగే అవకాశాలు ఉన్నాయి.
మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, యజ్ఞయాగాది క్రతు నిర్వహణ, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ప్రశాంతత, ధనయోగము, ఆనందయోగము, విదేశాల్లో స్థిర నివాసము, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కొత్త వ్యక్తులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, వాహన యోగం, ఇలా అనేక రకాల శుభయోగ పరంపర పొందుకోవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం. స్వర్ణకార వ్యాపారతకు అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కోర్టు వివాదాల అనుకూలమైన ఫలితాలు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకుని అదృష్టయోగంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.